నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను భాగ్యశ్రీ. ఇక వివిధ వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే, ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే, ప్రగతి ప్రధాన తెలంగాణ 2047 నాటికి దేశ జీడీపీలో 10% వాటా అందించేలా అడుగులు వేస్తున్నాం. అందుకోసం ఆశీర్వదించండి, అండగా నిలబడండి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, తప్పిదాలను సరిదిద్ది గాడిలో పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడి. ఇక తొలి 10లో తెలుగు విద్యార్థి ఒక్కరే 10వ ర్యాంకు సాధించిన వడ్లమూడి లోకేష్. తొలి 20లో 4 మన విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల. జనరల్ కట్ ఆఫ్ 74 మార్కులు. నీళ్ల పేరిట వేల కోట్ల దుర్వినియోగం. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మళ్ళీ కేసీఆర్ సీఎం, 3 ఏళ్లలో సీఎం, మేము అధికారంలోకి రావడం ఖాయం. డలాస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు. అగ్రరాష్ట్రంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. ఇక ఏపీకి సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే, ముఖ్యంగా 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1, 10 ఏళ్లలో ట్రిలియన్ ఎకానమీ. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ. 17 మందిపై క్రిమినల్ చర్యలు. మేడిగడ్డపై ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ సిఫారసు. సీనియర్ ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థలపైన చర్యలు తీసుకోవాలి. 33 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి. ఆర్థిక శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోండి. బ్యారేజ్ పునర్నిర్మాణ ఖర్చు కాంట్రాక్ట్ సంస్థ నుంచి వసూలు చేయాలి. మార్చి 18న ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగులోకి. ఆపరేషన్ స్పైడర్స్ వెబ్, నయా పేరల్ హార్బర్. ఆధునిక యుద్ధ చరిత్రలోని అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్స్. ఇక రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు. 3 టైమ్ జోన్ల పరిధిలో దాడులు. 41 బాంబర్ నిఘా విమానాలు ధ్వంసం. 3వ వంతు ఫ్లీట్ను నష్టపోయిన రష్యా. నష్టం విలువ 60,000 కోట్ల పైచీలుకే. ఇక ఒక్కొక్కటి 42,000 విలువ చేసే 117 డ్రోన్లతో కారుచౌకగా పని పూర్తి చేసిన ఉక్రెయిన్. ఎవరితోనూ పొత్తు ఉండదు. 100 అసెంబ్లీ సీట్లలో గులాబీ జెండా ఎగురుతోంది. దివానాగాళ్లే తెలంగాణ దివాలా తీసింది అంటారు. బలకచెల్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణకు తలవంపులు. రేవంత్కు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు. ఇక ఈనాడు ఎడిషన్ చూసుకుంటే, మానవీయ పరిష్కారం సాధికార కమిటీ ముందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు. సరస్సు పరిరక్షణతో పాటు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి. కొల్లేరుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమం. నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా? మచిలీపట్నంలో 10,000 పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పనిచేసిన విచారణ ఏది? గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడెందుకు మినహాయింపు? నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఆ విషయం మర్చిపోయారా? ఉపాధ్యాయులకు 4,000కు పైగా పదోన్నతులు. 1,373 మంది సబ్జెక్టు టీచర్లకు హెచ్ఎం గ్రేడ్ 2 ఎన్ఏ హెచ్ఎంలుగా 3,382 మంది ఎస్జిటీలు. ఈ నెల 10లోపు పూర్తి కానున్న బదిలీల ప్రక్రియ. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ సార్, శేషు గారు, నిన్నైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం చూసుకుంటే 2047 నాటికి ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలవబోతున్నాం అంటూ కూడా పేర్కొన్నారు. మరి ఇప్పటికే గడిచిన సంవత్సరంన్నర కాలంలో కూడా అభివృద్ధి పరంగా కానీ, ఇటు సంక్షేమ పథకాల పరంగా కానీ ఆ ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఆవిర్భవించి జూన్ 2 నాటికి 2025 నాటికి 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలోకి అడుగుపెట్టాము. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ
ఈ 11 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రము సాధించినటువంటిది, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్, ప్రభుత్వం యొక్క లక్ష్యాలను వివరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం చూసినట్లయితే తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలనేటటువంటి ఒక లక్ష్యాన్ని పదే పదే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో, అనేక సభల్లో చెప్తున్నటువంటి దాన్ని కొనసాగింపుగానే ఆ మనం లక్ష్యం ఏంటి, ముఖ్యంగా ఈ $1 ట్రిలియన్ ఎకానమీకి రాబోయేటటువంటి 10 సంవత్సరాల్లో తెలంగాణ ఒక $1 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలి. 2047 నాటికి అటు కేంద్ర ప్రభుత్వము, భారత ప్రభుత్వము వికసిత్ భారత్ లక్ష్యాన్ని పెట్టుకుంది. అదేవిధంగా 2047 నాటికి తెలంగాణలో కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఎదగాలి, $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలనేటటువంటి ఒక లక్ష్యాన్ని మన ముందు పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పటికే ఈ 11 వసంతాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్నప్పుడు 5 లక్షల జిఎస్డిపి, 5 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆదాయము 15 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాము. అదేవిధంగా ఇంకొక లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్నప్పుడు దేశ జీడిపిలో మన వాటా 2.8% ఉంటే ఇప్పుడు అది 5% పెరిగింది. రాబోయేటటువంటి 10 సంవత్సరాల్లో 10% పెరగాలి దేశ జిఎస్డిపిలో అనేటటువంటి ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్నటువంటి సందర్భంలో 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇవి ఆర్థిక పరమైనగా తెలంగాణ రాష్ట్రము ఈ 11 సంవత్సరాల్లో సాధించినటువంటి ప్రగతి అయితే, తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు దేశానికి కూడా ఒక ఆదర్శంగా నిలబడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అది రైతు బంధు, లేకపోతే రైతు భరోసా లాంటి పథకాలు అయితేంది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి సన్నబియ్యం, ఆ సన్నబియ్యం పథకం గురించి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సన్నబియ్యంని ఒక ట్రెండ్ సెట్టర్ గా వ్యాఖ్యానించారు. నిజమే, దరిదాపు తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నటువంటి పథకం కాబట్టి అదొక ట్రెండ్ సెట్టర్ గాని ముఖ్యమంత్రి అభివర్ణించారు. దాంతో పాటు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 16-17 నెలల్లోనే దరిదాపు వివిధ దేశాల నుంచి పెట్టుబడుల ఆకర్షణలో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. కాబట్టి పెట్టుబడుల్లో తెలంగాణ ఒక గమ్యస్థానంగా నిలబడబోతుందని చెప్పారు. నిజంగానే మహారాష్ట్ర తర్వాత దేశంలో కర్ణాటక, ఢిల్లీ నాలుగవ రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది పెట్టుబడుల ఆకర్షణలో. కాబట్టి పెట్టుబడుల సాధనలో కూడా తెలంగాణ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని, పెట్టుబడులకు తెలంగాణని గమ్యస్థానంగా మార్చేస్తాము, తెలంగాణ రాష్ట్రం అనేది ప్రపంచంతో పోటీ పడేటటువంటి రాష్ట్రంగా మలుస్తున్నాము, గత 10 సంవత్సరాలుగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థలన్నిటినీ మళ్ళా పునర్నిర్మాణం చేసుకుంటూ వస్తున్నాను అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. అయితే ఈ 11 ఏళ్లలో తెలంగాణ తన ప్రస్థానంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది, భవిష్యత్తులో కూడా మంచి విజయాలు సాధిస్తుంది. దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా ఎదిగేటటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. 1960 తర్వాత దేశంలో 15 రాష్ట్రాలు ఏర్పడితే ఆ 15 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ సాధిస్తున్నటువంటి విజయాలు 14 రాష్ట్రాల కంటే కూడా గొప్పగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆశిస్తున్నట్లుగా, తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నట్టుగా తెలంగాణ ఒక నెంబర్ 1 రాష్ట్రంగా, ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఎదగాలని ఆశిద్దాము. అయితే ఉద్యమ ఆకాంక్షలైనటువంటి నిధులు, నీళ్లు, నియామకాలు ఎంతవరకు ఈ 11 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో సాకారమైన అనేటటువంటి ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. నియామకాల విషయంలో మరింత వేగం పెరగాలి. ఎందుకంటే గత ప్రభుత్వం 1,62,000 ఉద్యోగాలను మాత్రమే నింపగలిగితే ఈ 16 నెలల్లో కొత్త ప్రభుత్వము 59,000 ఉద్యోగాలు ఇచ్చారు. బట్ అది సరిపోదు. తెలంగాణ రాష్ట్రము ఉద్యమాకాంక్ష అయినటువంటి నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేది ఇంకా వేగం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నీళ్ల విషయంలో కూడా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాము, కాళేశ్వరం ప్రాజెక్టులు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులతోటి ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలో లేకుండా పోయింది. అదేవిధంగా మరొక పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా నత్తనడకన నిర్మాణం అవుతుంది. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి తెలంగాణలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు భూమికి కూడా నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా నిధుల విషయంలో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రము
దేశంలోనే జిఎస్డిపి పెరుగుదలలో 3వ స్థానంలోకి అటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తర్వాత 3వ స్థానంలో నిలబడినప్పుడు కూడా రాష్ట్రంలో సంపద 5 లక్షల కోట్ల రూపాయల నుంచి 15 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినప్పటికి కూడా ఆ సంపద కేవలం హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి లాంటి 3 జిల్లాల నుంచే 51% రావటం వల్ల మిగతా 30 జిల్లాల్లో ఆ స్థాయి ఆదాయం పెరగకపోవటం వల్ల రాష్ట్రం మొత్తంలో కూడా పెరిగినటువంటి సంపద కింది వర్గాల ప్రజలకు చేరలేదు, అందలేదు. కాబట్టి తెలంగాణలో సామాజిక న్యాయంతో కూడినటువంటి సామాజిక తెలంగాణ రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. పెరిగినటువంటి సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. అది సంపద కింది స్థాయి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధించినటువంటి అభివృద్ధి ఫలాలు కింది వర్గాల ప్రజలకు కూడా చేరాలనేది, ముఖ్యంగా తెలంగాణ లాంటి ఒక సామాజిక రాష్ట్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు 90% ఉండేటటువంటి రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు, సంపద ఫలాలు కింది వర్గాలకు చేరినప్పుడే మనం సాధించినటువంటి పోరాటం ద్వారా సాధించినటువంటి తెలంగాణకు ఒక లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. కాబట్టి తెలంగాణ ఒక ఉద్యమాల నేల, తెలంగాణ ఒక అమరవీరుల త్యాగము, తెలంగాణ మనం ఆకాంక్షల మేరకు సాధించుకున్నటువంటి రాష్ట్రం. కాబట్టి ఆ విధమైనటువంటి అభివృద్ధి ఫలాలు కింది వర్గాలకు చేరాలనేదే ఆకాంక్ష. ఎస్, మరి శేషి గారు, ముఖ్యంగా మరో అంశం చూసుకుంటే ఇక్కడ గత కొన్ని రోజుల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీతో విలీనమవుతోంది, పొత్తు పెట్టుకుంటోంది అంటూ కూడా ప్రచారం అయితే జరుగుతోంది. మరోపక్క ఇటు కాళేశ్వరంపై మేడిగడ్డపై విచారణకు ఇప్పటికే నోటీసులు కూడా అందించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో నిన్న హరీష్ రావు వ్యాఖ్యలు చూసుకుంటే వచ్చే మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తోంది, ఖచ్చితంగా 100 సీట్లతో మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గత వారం 10 రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో ఒక గందరగోళం నెలకొన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు కల్వకుంట్ల కవిత కేసీఆర్ కి రాసిన లేఖ లీక్ అయి బయటకు రావటము, లేఖలో ఉన్నటువంటి అంశాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో దానిపైన పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగినటువంటి సందర్భంలో కవిత ఆ చిట్ చాట్ లో స్పందించినటువంటి తీరు కూడా కొన్ని అనుమానాలకు తావిస్తున్నటువంటి సంఘటన ఉంది. ముఖ్యంగా చిట్ చాట్లలో కవిత వెలుబుచ్చినటువంటి అభిప్రాయాల్లో అత్యంత కీలకమైన రాజకీయ పరిణామం ఏంటి అంటే, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసేటటువంటి ప్రతిపాదనలా ముందుకు వస్తే దాన్ని తిరస్కరించాను, బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేసింది, దాన్ని కూడా నేను తిరస్కరించాను అనేటటువంటి ఒక కీలకమైనటువంటి రాజకీయ అంశాన్ని లేవనెత్తినటువంటి సందర్భంలో గతంలో కూడా బీఆర్ఎస్ పైన ఇదే విధమైనటువంటి ఆరోపణలు ప్రత్యర్థి పార్టీలు చేసినాయి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుంది అనేటటువంటి వార్తలు వచ్చినటువంటి సందర్భంలో అప్పటి బీఆర్ఎస్ నాయకత్వం నిర్బంధంగా తోసిపుచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం, ఖండించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. స్వయంగా కల్వకుంట్ల కవితే ఈ అంశాన్ని లేవనెత్తే సరకు ఆ అంశానికి మరింత బలం చేకూరినట్లు అయినట్టుగా మనకి కనపడింది. దానికి సమాధానంగానే లేకపోతే దానికి క్లారిఫికేషన్ ఇచ్చేటటువంటి విధంగానే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోదు, బీజేపీతో పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశం లేదు, రాబోయేటటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, 100 సీట్లలో గెలుస్తుంది, మళ్ళా కేసీఆర్ నే ముఖ్యమంత్రి చేసుకుంటాం అనేటటువంటి ఓ స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అంటే పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఈ ఒక కవిత లేఖ తర్వాత, కవిత చిట్ చాట్ లో మాట్లాడినటువంటి మాటల తర్వాత పార్టీలోనూ లేకపోతే ఒక విధమైనటువంటి గందరగోళం ఏర్పడినటువంటి సందర్భంలో పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మనకు కనపడుతుంది. అదే పార్టీ స్టాండ్ ఏంటిది ఇప్పటి వరకు ఉన్న రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పలేము. ఎన్నికల నాటికి పరిణామాలు ఏ విధంగా మారుతాయి, ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనేటటువంటి విషయాలు మనం గతంలో కూడా చూసాం. గతంలో మీరు 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా హడావుడిగా అప్పటికప్పుడు టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. కాబట్టి రాజకీయాల్లో ఇవాళ ఉన్నటువంటిది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నది ఎన్నికల నాటికి ఉండకపోవచ్చు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అయితే పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చే విధంగా హరీష్ రావు మాట్లాడిన మాటల్ని మనం చూడాలి.
గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా లేకపోతే విలీనం అవుతుందా అనేటటువంటి ఊహాగానాల నేపథ్యంలో కవిత మాట్లాడినటువంటి నేపథ్యంలో ఓ స్పష్టత ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో హరీష్ రావు ఒక ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, ఒంటరిగానే పోటీ చేస్తాం, 100 సీట్లు గెలుస్తాము, మళ్ళీ కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేసుకుంటాం అనేటువంటి ప్రస్తుతానికైతే ఒక స్పష్టత అయితే ఇచ్చినట్లుగానే మనం చూడాలా. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఎవరితోటి పొత్తు పెట్టుకుంటారన్నది ఎన్నికల కాలమే నిర్ణయిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. మొత్తానికైతే గతంలోనూ కల్వకుంట్ల కవిత లేఖ రాసిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరిగినటువంటి సంఘటనలు బయటపెట్టినట్టయింది. వాటికి బలం చేకూర్చే విధంగా కవిత లేఖ రాసినట్లు కూడా మనకు కనపడుతుంది. ఎస్ శేష గారి, మరి రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని, అప్పుల కుప్ప అయిందని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మరి అందాల పోటీలకు పైసలు ఎక్కడివి అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. ఈ మిస్ ఇండియా పోటీలకు ఇంత ఖర్చు చేయడం ఎందుకు, అసలు రాష్ట్రమే అప్పుల పాలైందన్నప్పుడు ఇంత ఖర్చు ఎక్కడి నుంచి చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటికే అటు రైతు భరోసా కూడా చాలా మంది అందక అనేక మంది రైతులు కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మరోపక్క ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతులు కూడా ఎంతో మంది నానా అవస్థలు పడుతున్నారు. అంటే మొత్తానికి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు, ధాన్యం కొనుగోలులో సమస్యలు ఎదురవుతున్నాయి. పూర్తి స్థాయిలో ధాన్యాన్ని సకాలంలో కొనలేకపోవటం వలన రోడ్ల మీద ఆరబోసినటువంటి ధాన్యము, వరి ధాన్యము, అకాల వర్షాలు రావటము, మొలకెత్తటం లాంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఒక పక్క లారీలు లేక, లోడ్లు గాక, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనకపోవటం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ధాన్యం కొనుగోలు డబ్బులను 48 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లలో వేస్తామన్నారు. అది కూడా జరగనటువంటి విషయము. అదే విధంగా వరికి 500 రూపాయల క్వింటాలకు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా బోనస్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. బడ్జెట్ లో దరిదాపు 1200 కోట్ల రూపాయలు బోనస్ కి కేటాయించినప్పటికి కూడా బోనస్ చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో చెల్లించట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధుని చాలా పకడ్బందీగా రైతులకు చేరవేయటం జరిగింది. అప్పుడు చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో రైతు బంధు బ్యాలెన్స్ ని మాత్రం ఒకసారి ఇచ్చారు రైతు భరోసా పేరుతోటి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక్క రైతు భరోసానే ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారు. అంటే దరిదాపు ఇప్పటి వరకు రైతు భరోసాని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పూర్తి చేయలేకపోయారు. రైతు బంధు, రైతు భరోసా డబ్బులు ఇవ్వటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందనేటటువంటి ఒక అభిప్రాయము రైతుల నుండి చాలా స్పష్టంగా వస్తున్నటువంటిది ఒక సమస్య ఉంది. అదేవిధంగా మీరు అడుగుతున్నటువంటి అంశము అప్పులకు, తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు సంబంధాన్ని ఒక రాజకీయ విమర్శగానే మనం చూడాలి. కానీ ఆ రెండింటికి ఏం సంబంధం ఉంటుంది? ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలు కూడా అప్పులు చేయకుండా ప్రభుత్వాలు నడిపేటటువంటి స్థితిలో లేవు. తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు చేసినటువంటి అప్పులను విమర్శించి వీళ్ళు కూడా అప్పులే చేస్తున్నారు. వీళ్ళు వచ్చినటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలోనే 1,59,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. గత ప్రభుత్వం కూడా దరిదాపు 4,32,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. బట్ తెలంగాణ రాష్ట్రానికి దరిదాపు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది. కొత్త ప్రభుత్వం చేసినటువంటి 1,59,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది. ప్రభుత్వాలు అప్పు చేయకుండా, అదే కదా ఇప్పుడు 18,500 కోట్ల రూపాయల ఆదాయము ప్రతి నెల వస్తున్నటువంటి సందర్భంలో దరిదాపు అప్పులు, వడ్డీలకు, కిస్తీలకు 6,000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాము. తర్వాత ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు 6,000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాము. ఈ 12,500 కోట్ల రూపాయలు పోగా మిగిలినటువంటి 5,500 కోట్ల రూపాయలతోటి మాత్రమే సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరము ప్రతి నెల దరిదాపు 5 నుండి 10,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ముఖ్యమంత్రి గారే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి అప్పులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపేటటువంటి స్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ప్రతి నెల 5 నుండి 10,000 కోట్ల రూపాయలు అప్పు తేవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా అందాల పోటీలు అనేది గతం 71వ అందాల పోటీలు ముంబైలో జరిగే 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ, హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చినటువంటిది. అయితే
అందాల పోటీలో ఒక పక్క విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఒక పక్క మహిళా సంఘాలు దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఒక కమర్షియలైజేషన్ లో ఆ, ఈ కమర్షియలైజేషన్ ట్రెండ్ లో ఇట్లాంటి అందాల పోటీలు మిస్ వరల్డ్ పోటీల వల్ల ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఆయా ప్రాంతాలు జరిగినటువంటి ప్రాంతాలు పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా అందాల పోటీల నిర్వహణ ఎక్కడ కూడా ఒక ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి ఆ, మిస్ మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా ఒక ఆరోపణలకు తావివ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగానే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించినట్లుగా మనకు కనపడింది. అయితే మిస్ వరల్డ్ పోటీలకు చేసినటువంటి ఖర్చు 60 కోట్ల రూపాయలు, తర్వాత దానికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో బ్యూటిఫికేషన్ కి సంబంధించి ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బట్ దాంతో కొంత పర్యాటక రంగము అభివృద్ధి చెందుతుంది అనేది ఒక వాదన అయితే, రెండోది బ్రాండ్ ఇమేజెస్ ఆయా ప్రాంతాల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. బట్ విమర్శలు ఒకవైపు ఉన్నాయి, తర్వాత దాని బ్రాండ్ ఇమేజెస్ పెరిగేటటువంటి అడ్వాంటేజెస్ మరొక పక్క ఉన్నటువంటి సందర్భంలో, బట్ అదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కదా, అది రాష్ట్రానికి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ గానే మనం చూడాలి. దాంతో కొంత పర్యాటకము బూస్టప్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అప్పులకు మిస్ వరల్డ్ పోటీలకు మనం పోటీ పెట్టి చూడలేము. కానీ ప్రభుత్వము రైతాంగ సమస్యలను పరిష్కరించడంలోనూ రైతాంగాన్ని ఆదుకోవటంలో ఖర్చు చేస్తున్నామని చెప్తున్నప్పటికి కూడా వాస్తవ ఫలితాలు ఆ విధంగా కనపట్లేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేశారు, రైతు భరోసా ఇస్తున్నామని చెప్తున్నారు, తర్వాత బోనస్ ఇస్తున్నామని చెప్తున్నారు, ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ఇవన్నీ కూడా సమర్థవంతంగా అమలు కాకపోవటం వల్ల గతంలో లాగానే ఇప్పుడు కూడా రైతాంగం ఇబ్బందులను ఎదుర్కొంటుంది, సమస్యలను ఎదుర్కొంటుంది. బట్ ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ధాన్యాన్ని సమర్థవంతంగా సకాలంలో ఇన్ టైంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొనుగోలు చేసినటువంటి ధాన్యం డబ్బులను కూడా రైతులకు సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా లాంటి డబ్బులను రైతుల ఖాతాల్లోకి వెంటనే పడే విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎస్ సార్, మరి శేషు గారు మొత్తానికి మరి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ రెడీగా ఉంటుందంటూ కూడా నిన్న హరీష్ రావు పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా 100 సీట్లతో మేము అధికారంలోకి వస్తామంటూ కూడా పేర్కొంది. మరి నిజంగానే రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఒక వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళ కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపడానికి, వాళ్ళ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఆ సందర్భంగా ఆ పార్టీ నాయకులు చేసేటటువంటి వ్యాఖ్యలుగా మనం చూడాలి. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏమి లేవు కదా. హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతూ కేవలం మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, 100 సీట్లలో గెలుస్తామనేటటువంటి మాటతో పాటు 3 కీలకమైనటువంటి అంశాలను కూడా లేవనెత్తారు. ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేటటువంటి ఒక డిమాండ్ కూడా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కాల పరిమితి ముగిసిపోయి సంవత్సరం దాటిపోయింది. 2024 ఫిబ్రవరికే గ్రామ పంచాయతీల కాల పరిమితి ముగిసిపోయింది. 2025 ఫిబ్రవరి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం మేలోకి వచ్చాం. అంటే దరిదాపు 1.5 సంవత్సరాలుగా ఇన్ఛార్జీల పాలనలోనే గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, తర్వాత మండల ప్రజా పరిషత్తులు కానీ, జిల్లా ప్రజా పరిషత్తులు కానీ కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మనం లోకల్ బాడీ ఎన్నికలు కనుక జరిపించకపోతే కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. తర్వాత లోకల్ బాడీస్లలో పరిపాలన పడక వేస్తుంది కదా. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇంకో 2 నెలల్లో జరుగుతాయి, ఇంకో 3 నెలల్లో జరుగుతాయి అనేటటువంటి అభిప్రాయాలు చెప్తూ వస్తున్నారు తప్ప 1.5 సంవత్సరాల కాలంగా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదే హరీష్ రావు ఒక డిమాండ్ చేస్తున్నారు, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేటటువంటి ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్తున్నారు. మరొక పక్క ఇంకొక 2 కీలకమైనటువంటి అంశాలని హరీష్ రావు గారు లేవనెత్తారు. ఒకటి, బనకచెర్ల లాంటి ఒక ప్రాజెక్టు ద్వారా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నదీ జలాలను ఎత్తుకపోయేటటువంటి ప్రయత్నము చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. దాన్ని ఆపేటటువంటి ప్రయత్నము చేయటం లేదు. బనకచెర్ల లాంటి ఒక ప్రాజెక్టు, తెలంగాణకి నష్టం చేసేటటువంటి ప్రాజెక్టు పైన మేము పోరాడతామనేటటువంటి ఒక అంశాన్ని లేవనెత్తారు. రెండోది, ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం దివాళా తీసింది అని మాట్లాడుతున్నారు. ఇది దివాళా తీసినటువంటి వాళ్ళే దివాళా కోరు మాటలు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రము దివాళా ఏం తీయలేదు, అద్భుతమైనటువంటి ప్రగతి గత 11 ఏళ్లలో సాధించింది అనేటటువంటి ఒక అంశాన్ని కూడా తీసుకొచ్చారు. బట్ వాళ్ళ పార్టీగా కొన్ని అంశాలను లేవనెత్తుతున్నారు.
ఆ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధంగా ఉందనేటటువంటి ఒక సంకేతాలు కూడా ఇస్తున్నారు. బట్ రాబోయే 3, 3.5 ఏళ్ల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల పైన ఇప్పుడే మనం కామెంట్ చేయలేం కదా. బట్ 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎట్లా మారతాయి, ఏ పార్టీ బలంగా తయారవుతుంది, ఏ పార్టీ వీక్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్పలేం కానీ, బట్ రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఒక ప్రామాణికంగా తేలిపోతుంది. రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ప్రభావాన్ని చూపెట్టగలుగుతుంది అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలోనైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మధ్య పోటీ జరిగితే రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ ఒక ఫోర్స్ గా ఎమర్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ జరిగేటటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది కాబట్టి, బట్ చూడాలి. స్థానిక సంస్థలు జనరల్ గా స్థానిక సంస్థల్లో ఎలా ఉంటుందంటే అధికార పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. బట్ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఎవరు ఎంత బలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లను గెలుచుకోబోతున్నారు, దాని తర్వాత రాబోతున్నటువంటి శాసనసభ ఎన్నికలకి సమాయత్తమయ్యేటట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలను ఒక ప్రామాణికంగా మనం చూడాలి. బట్ అది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెడుతుంది అనేది వేచి చూడాల్సిందే. ఇంకా స్పష్టత లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. స్థానిక సంస్థలు ఎప్పుడు పెడతామనేటటువంటి విషయము మొత్తానికైతే రెడీ చేసి పెట్టారు అధికారులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం ఒక కీలకమైనటువంటి ఎన్నికలే 3 పార్టీలకు భావించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి శేషు గారు. వివిధ అంశాలపై విశ్లేషణ అందించేందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాళ్ళ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.